పృథ్వీరాజ్ సుకుమారన్ తన ఇంటర్వ్యూలో డ్రాగన్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టొవినో థామస్, బీజు మీనన్లు కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ నటుల ప్రతిభను గౌరవిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ డ్రాగన్ సినిమాపై తాజాగా స్పందించారు. టొవినో థామస్, బీజు మీనన్లు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని, వారి నటనకు దర్శకుడు ప్రశాంత్ నీల్ పూర్తి న్యాయం చేశారని ఆయన అన్నారు. నీల్ గత చిత్రాలైన కేజీఎఫ్, సలార్లో నటుల పాత్రలను ఆకట్టుకునేలా రూపొందించిన తీరు అందరినీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలో డ్రాగన్లో టొవినో, బీజు మీనన్ల నటనకు భారీ అంచనాలు నెలకొన్నాయి. పృథ్వీరాజ్ మాటల్లో నీల్పై ఉన్న నమ్మకం సినిమా గ్రాండ్ స్కేల్ను సూచిస్తోంది. ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డ్రాగన్ ప్రేక్షకులకు ఓ విజువల్ ట్రీట్ గా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. మహావతార్ నరసింహ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ యానిమేటెడ్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. 7 చిత్రాల సినిమాటిక్ యూనివర్స్ కు ఇది తొలి అడుగు. ఆకట్టుకునే విజువల్స్, భావోద్వేగ కథనం ఆకర్షిస్తున్నాయి. మహావతార్ నరసింహ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూపొందించిన మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో తొలి చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. విష్ణు పురాణం, నరసింహ పురాణం ఆధారంగా రూపొందిన ఈ యానిమేటెడ్ చిత్రం ప్రహ్లాద భక్తి, హిరణ్యకశివుని అహంకారం మధ్య జరిగే సంఘర్షణను ఆవిష్కరిస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్, సాంప్రదాయ సంగీతం, శక్తివంతమైన సంభాషణలతో ఆకట్టుకుంటోంది. క్లైమాక్స్ సన్నివేశాలు, నరసింహ అవతారం ఆవిర్భావం ప్రేక్షకులను గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 5 భాషల్లో విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాలో యానిమేషన్ కు కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రం ప్రశంసలు అందుకుంటోంది. 2025 నుండి 2037 వరకు 7 చిత్రాలతో విష్ణు దశావతారాలను ఆవిష్కరించారు. ఈ సినిమాటిక్ యూనివర్స్ భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటనుంది. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ పుష్ప 2లో ఫహద్ ఫాజిల్ పాత్ర అందరినీ ఆకర్షించింది. కానీ ఈ సినిమాలో తన నటన గురించి ఫహద్ గిల్టీగా ఫీల్ అవుతున్నారట. ఈ విషయంపై సినీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ పాత్ర అభిమానులను ఆకట్టుకుంది. కానీ తన పాత్ర గురించి ఫహద్ లోపల గిల్ట్ ఫీల్ అవుతున్నట్లు సమాచారం. సినిమా హిట్ అయినా తన నటన సినిమా స్థాయికి తగ్గట్టు లేదని ఆయన ఆలోచనలో పడ్డారట. సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఈ చర్చలు ఫహద్ను కలవరపెడుతున్నాయి. ఆయన తన పాత్రలో లోటును గురించి సన్నిహితులతో చర్చించారని, అయినా సినిమా విజయంపై సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఫహద్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. సినిమా టీం మాత్రం ఆయన నటన అద్భుతమని కొనియాడుతోంది.